ఇటీవల అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా రుణాన్ని 85% తగ్గించిన తర్వాత ఈ స్టాక్ భారీగా పెరిగింది. రుణ తగ్గింపు వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. మరోవైపు రిలయన్స్ పవర్ షేర్లు కూడా నిరంతర పెరుగుదలతో 52 వారాల గరిష్ట స్థాయికి చేరి 38.16 వద్ద ముగిశాయి. గత కొన్ని రోజులుగా చాలా బ్యాడ్ ఫేజ్లో ఉన్న అనిల్ అంబానీ మళ్లీ ట్రాక్లోకి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగ్గా కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా పుంజుకోవడంతో అనిల్ అంబానీ ఇంట్లో ఆనందం నెలకొంది. అయితే ఈ క్రమంలోనే ఆయనకు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ₹1 కోటి జరిమానా విధించింది. సాధారణ ప్రయోజన కార్పొరేట్ రుణాన్ని తగిన శ్రద్ధ లేకుండా ఆమోదించినందుకు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ విషయంలో సెబీ ఈ జరిమానా విధించింది. అలాగే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ గోపాలకృష్ణన్పై సెబీ 15 లక్షల జరిమానా విధించింది. ఇద్దరూ 45 రోజుల్లోగా జరిమానాను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సెబీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో అనిల్ అంబానీ మరో 24 మందిని సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఆగస్టులో సెబీ 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు 25 కోట్ల జరిమానా కూడా విధించారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డులో ఉన్న అన్మోల్ అంబానీ సాధారణ ప్రయోజన కార్పొరేట్ రుణం లేదా జీపీసీఎల్ రుణాన్ని ఆమోదించినట్లు సెబీ తెలిపింది. అలాంటి రుణాన్ని ఆమోదించబోమని కంపెనీ డైరెక్టర్ల బోర్డు స్పష్టం చేసినప్పటికీ ఆయన ఈ పని చేశాడు. ఇక 2019 ఫిబ్రవరి 14న అన్మోల్ అంబానీ అకురా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 20 కోట్ల రుణాన్ని ఆమోదించారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు ఇకపై జీపీసీఎల్ రుణం జారీ చేయవద్దని యాజమాన్యాన్ని ఆదేశించింది. అన్మోల్ అంబానీ కంపెనీకి డైరెక్టర్ అని, ఆయన కోరిక మేరకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని సెబీ నోటీసులో పేర్కొంది. ఆయన తన పాత్రకు మించి పనిచేశాడని, అలా చేయడం ద్వారా ఆయన కంపెనీ వాటాదారుల ప్రయోజనాల కోసం కాకుండా తన స్వలాభం కోసం పనిచేశాడని వెల్లడించింది.